ఇప్పుడు మీరు చూసిన అడ్వర్టైజ్మెంట్ వీడియోస్లో నేను ఒక ప్రోడక్ట్ని యూజ్ చేయలేదు, ఒక కెమెరాని యూజ్ చేయలేదు, ఒక ఎడిటర్ను కూడా యూజ్ చేయలేదు. చాలా సింపుల్గా ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈ అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ అనేవి క్రియేట్ చేశాను. ఇలా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. Like, share, subscribe this YouTube channel. ఫస్ట్ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఒక వీడియో ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ప్రాంప్ట్స్ లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఉంటాయి. ఒకటి మనం రెగ్యులర్ గా క్రియేట్ చేస్తున్న టెక్స్ట్ ప్రాంప్ట్. ఇందులో ఏంటంటే మనం 100కి 80% ఆఫ్ రిజల్ట్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి జేసాన్ ప్రాంప్ట్. ఈ జేసాన్ ప్రాంప్ట్ లో ఏంటంటే మనకి 100కి 95% వరకు మనకి రిజల్ట్ అయితే రావడం జరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఈ జేసాన్ ప్రాంప్ట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. జేసాన్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఫర్ జావా, ఎస్ ఫర్ స్క్రిప్ట్, ఓ ఫర్ ఆబ్జెక్ట్, ఎన్ ఫర్ నోటేషన్. ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ బేస్ మీద మనకి ప్రాంప్ట్ అనేది రెడీ అవుద్ది. ఇక్కడ జేసన్ ప్రాంప్ట్ కు సంబంధించిన ఒక ఫార్మెట్ ఉంటుంది. చూడండి, ఆల్రెడీ నేను సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రతి ప్రాంప్ట్ మీకు కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ అలాగే టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. అక్కడ మన ఛానల్స్ ని ఫాలో అయ్యి ప్రాంప్ట్స్ అనేవి యూజ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఈ ఫార్మెట్ లో చూస్తే ఓపెన్ కర్లీ బ్రాకెట్, క్లోజ్ కర్లీ బ్రాకెట్ అని 2 బ్రాకెట్స్ ఉంటాయి. మధ్యలో వచ్చేసరికి మన ప్రొడక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ మీ ప్రొడక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ డిస్క్రైబ్ చేయాలి. అంటే మీరు ఒక అన్బాక్సింగ్ అడ్వర్టైజ్మెంట్ వీడియో క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసరికి ప్రొడక్ట్ నేమ్. సపోజ్ మీరు ఏదైనా వాచ్ కి సంబంధించిన ప్రొడక్ట్ అనుకోండి, ఆ కంపెనీ నేమ్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రొడక్ట్ టైప్ వచ్చేసరికి ఇక్కడ వాచ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం కాబట్టి వాచ్ అని ఇవ్వాలి. నెక్స్ట్ బ్రాండ్ స్టైలు. ఇలాగా మీ ప్రొడక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఉంటే ఇవన్నీ ఫిల్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ ఈ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో మీకు అర్థం కాకపోతే ఇప్పుడు చాట్ జీపీటీ సపోర్ట్ తీసుకొని జేసన్ ప్రాంప్ట్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. చూడండి, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ chatgpt.com అని టైప్ చేస్తున్నా. ఓకే, ఎంటర్. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్, కంటిన్యూ విత్ గూగుల్. సింపుల్గా నా జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఇప్పుడు ఇక్కడ మనం ఒక జేసన్ ప్రాంప్ట్ వీడియో ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా. దీనికోసం ఒక బేసిక్ ప్రాంప్ట్ అనేది టైప్ చేస్తున్నా. చూడండి, ప్రాంప్ట్ వచ్చేసరికి ఇలా టైప్ చేసుకుంటున్నా. ఐ వాంట్ టు క్రియేట్ ఏ సినిమాటిక్ వీడియో యాడ్ యూజింగ్ జేసన్ ప్రాంప్ట్. ద యాడ్ స్టైల్ షుడ్ బి ప్రొడక్ట్ రివీల్. నేను ఒక ప్రోడక్ట్కి సంబంధించిన యాడ్ క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి ప్రొడక్ట్ రివీల్ అని ఇచ్చాను. Generate a complete JSON prompt for a product called Blaze Energy, which is a energy drink. ఇక్కడ ఒక ఎనర్జీ డ్రింక్ కి సంబంధించిన ప్రొడక్ట్ అనేది నేను అడ్వర్టైజ్మెంట్ కింద క్రియేట్ చేయాలనుకుంటున్నా. విత్ ఎ బ్రాండ్ స్టైల్ ఆఫ్ బ్రాండ్ ఐడెంటిటీ, ఫ్యూచరిస్టిక్, యూజ్ డైనమిక్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గివ్ మీ కూల్ మోషన్ ఎలిమెంట్స్, అట్మాస్ఫియరిక్ డీటెయిల్స్ అండ్ ఏ స్ట్రాంగ్ కాల్ టు యాక్షన్ ఎట్ ద ఎండ్. ఇలాగా ఒక జేసన్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవడం కోసం నేను ఈ బేసిక్ ప్రాంప్ట్ అనేది టైప్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఎనర్జీ డ్రింక్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వీడియో ప్రాంప్ట్ అనేది క్రియేట్ అవుద్ది. ఓకే, సబ్మిట్. చూడండి, మనకు ప్రాంప్ట్ అయితే జనరేట్ అయిపోయింది. మీరు రెగ్యులర్గా చూసే ప్రాంప్ట్కిను దీనికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఓపెన్ కర్లీ బ్రాకెట్ అలాగే క్లోజ్ కర్లీ బ్రాకెట్ మధ్యలో వచ్చేసరికి మనకు ప్రాంప్ట్ అనేది జనరేట్ అయింది. మన ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాంప్ట్ నేను కాపీ చేసుకుంటున్నా. చూడండి, కాపీ కోడ్. నెక్స్ట్ ఒక నోట్ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. చూడండి, ప్రాంప్ట్ 1 అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకో 2 ప్రాంప్ట్స్ అనేవి క్రియేట్ చేయాలనుకుంటున్నా. టోటల్గా 3 వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ చాట్ జీపీటీ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇక్కడ సెకండ్ వీడియో ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి ఎయిర్ పాడ్ ప్రో ఎక్స్, ఇది వచ్చేసరికి ఇయర్ బడ్. ఓకే, ప్రాంప్ట్ జనరేట్ చేసేద్దాం. సబ్మిట్. ఓకే, మనకి సెకండ్ ప్రాంప్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా కాపీ చేసుకుంటున్నా. చూడండి, కాపీ కోడ్, మళ్ళీ నోట్ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ 2 అని ఇస్తున్నాను. కంట్రోల్ వి పేస్ట్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి ఒక సెంట్ బాటిల్కి సంబంధించిన ప్రాంప్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ సేమ్
ఇంతవరకు కాపీ చేసుకుందాం. రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి నోర్ బ్లూమ్ అని ఇచ్చాను. ప్రోడక్ట్ టైప్ వచ్చేసరికి పర్ఫ్యూమ్. ఓకే, మిగతా అన్ని సేమ్ వచ్చేసి సబ్మిట్. మనకి పర్ఫ్యూమ్ బాటిల్కి సంబంధించిన వీడియో అడ్వర్టైజ్మెంట్ ప్రాంప్ట్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఓకే, రెడీ అయిపోయింది. మళ్ళీ కాపీ చేసుకుందాం. కాపీ కోడ్. నెక్స్ట్ నోట్ ప్యాడ్లోకి వచ్చి ప్రాంప్ట్ 3 అని టైప్ చేస్తున్నా. Ctrl+V పేస్ట్. మనకి 3 ప్రాంప్ట్స్ రెడీ అయిపోయినాయి. ఒకవేళ మీరు ప్రోడక్ట్ నేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఒక వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుందాం. దీనికోసం బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ gemini.google.com అని టైప్ చేస్తున్నా. ఓకే, ఎంటర్. ఇక్కడ వేరే జీమెయిల్ అకౌంట్తో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాము. ఇది సైన్ అవుట్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఈ జెమినీ ప్రోకి సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఫుల్ లెంత్ వీడియో చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఈ జెమినీ ప్రోలో ఏంటంటే ఒక ఇమేజ్ ఎడిటింగ్ సంబంధించిన కొత్తగా ఒక మోడల్ అనేది లాంచ్ అయింది. ఆ మోడల్ నేమ్ వచ్చేసరికి నానో బనానా. ఈ మోడల్ ఎలా యూజ్ చేయాలో ఆల్రెడీ నేను ఒక వీడియో చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ వీడియో అనేది రెడీ చేసుకుందాం. నోట్ ప్యాడ్లో ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్న ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు మనం ఒక వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి కదా, దీనికోసం ఇక్కడ టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ క్రియేట్ వీడియోస్ విత్ విఈఓ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వీడియో ప్రాంప్ట్ కూడా యూజ్ చేసుకొని సెకండ్ అడ్వర్టైజ్మెంట్ వీడియో కూడా రెడీ చేసుకుందాం. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి చూడండి, సెకండ్ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఆల్రెడీ మనం వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సబ్మిట్. ఓకే, మనకి వీడియో రెడీ అయిపోయింది. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. నెక్స్ట్ మూడో ప్రాంప్ట్ కూడా మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కదా, మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఈ ప్రాంప్ట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, మనకి వీడియో రెడీ అయిపోయింది. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలా సింపుల్గా ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.